వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. మనం ప్రజెంట్ ధవళేశ్వరం సరార్దర్ కాటన్ బ్యారేజ్ దగ్గర లాక్స్ ఉన్నాయి, వాటి దగ్గర మనము ఉన్నాము ప్రజెంట్. ఇవి లాక్స్ ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి ఒక మిషనరీ. ఇది మనకి ఆ వెనకాల కనిపిస్తుంది కెనాల్. ఆ కెనాల్ నుంచి రాజమండ్రిలో వాటర్ సెపరేట్ అవుతుంది, గోదావరి వాటర్. అక్కడ సెపరేట్ అయిన వాటర్ లాక్స్ నుంచి ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇలా ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఓల్డ్ బ్రిడ్జ్ అంటాం దీన్ని. సో ఇక్కడ మనం చేపలు పడుతున్నారు కొంతమంది ఫిషర్మెన్. న్యాచురల్గా నెట్స్ తోటి, ఫిషింగ్ నెట్స్ తోటి ఈ విధంగా ఫిషింగ్ అనేది చేయడం జరుగుతుంది లోకల్ ఫిషరీస్ పీపుల్ ఇక్కడ. సో మనం జూమ్ చేస్తే ఇక్కడ చాలా డీప్గా ఉంటుంది లోనికి. సో అంత పెద్ద లాంగ్ ఉన్నటువంటి రోప్ తోటి నెట్స్ని వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఫ్రెండ్స్. మనకి కనిపిస్తుంది వెనకాల ఓల్డ్ బ్రిడ్జ్, అంటే బ్రిటిషర్స్ టైంలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి బ్రిడ్జ్. అలాగే మన నెట్ తోటి ఓపెన్ చేస్తున్నాడు. సో ఇది ఎంత దూరం వెళ్ళి ఆ ప్లేస్లో ఉన్నటువంటి ఫిషెస్ అన్నీ దీంట్లోకి రావడం జరుగుతాయి ఫ్రెండ్స్. సో ఆ విధంగా ఫిషింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇది లైవ్లీహుడ్ లోకల్గా ఫిషర్మెన్కి ఇది చాలా కామన్. సో ఇంకా చూడొచ్చు, చాలా ప్యూర్ వాటర్ అనేది ఇది, డ్రింకింగ్ వాటర్ అండ్ అగ్రికల్చర్ కూడా ఉపయోగించే వాటర్ దీనికి. సో మనము క్లోజప్లో చూస్తే వెళ్తున్న వెనకాల కనిపిస్తుందంతా ధవళేశ్వరం కెనాల్గా చెప్పొచ్చు దీన్ని. సో జూమ్ చేస్తే ఫిషింగ్ చేసిన తర్వాత దాంట్లోంచి ఫిషెస్ని ఇలా సెపరేట్ చేయడం జరుగుతుంది. సో మనం ఇంకా చూడొచ్చు ఇక్కడ గేట్స్ అనేవి క్రింద మనకు వైట్గా ఒక రకమైన ఫోమ్ వస్తుంది చూసారండి, అవే గేట్స్. వాటి నుంచి వాటర్ ఓపెన్ అవుతుంది, ఇలా కిందకు వస్తుంది. వాటిలో వాటర్ లెవెల్స్ లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది, తక్కువ ఉన్నప్పుడు వాటర్ లెవెల్స్ దాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. అంటే ఆ వాటర్ లెవెల్స్ని బేస్ చేసుకుని వాటిని అడ్జస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ వాటర్ మనకి ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి వెల్కమ్ టు జాన్ సార్ ప్రధానమైన వాటర్ ఛానల్. నాకు వెనకాల వీడియోలో కనిపిస్తుంది ధవళేశ్వరం సరార్దర్ కాటన్ బ్యారేజ్. సో ఇక్కడ మీకు నా వెనకాల కనిపిస్తున్న వీడియో చూడొచ్చు మీరంతా కూడా. ఇక్కడ మనకు కనిపించే ప్రయత్నం చూద్దాం. ఇక్కడ గోదావరి వాటర్ దాన్ని సరదర్ కాటన్ బ్యారేజ్ అంటాము. వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కలపడానికి మనకి స్టార్టింగ్ పాయింట్. ఈ వాటర్ అన్ని వెహికల్స్ వెళ్ళడం మనం చూడొచ్చు. ఉన్నటువంటి మొత్తం కాలువ. సో దీనికి ప్రధానమైన ఆపోజిట్ డైరెక్షన్ లో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వచ్చినటువంటి వాటర్ మాత్రమే మొత్తం మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కెనాల్కి వెళ్ళి అక్కడ వాటర్ సప్లై, ఇరిగేషన్ సప్లై చేయడం జరుగుతుంది. సో మనము ఈ వాటర్ అవతల గోదావరి ఉంటుంది, ఆ గోదావరి నుంచి సబ్ట్రిబ్యూటరీగా కాస్త వాటర్ ఈ ప్రక్క నుంచి వచ్చి ఈ విధంగా ఫామ్ అవుతుంది. సో దీన్ని మనము లాక్స్ అని కూడా అంటాము. సో వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు, వాటర్ లెవెల్ తక్కువ ఉన్నప్పుడు దీన్ని ఆ గేట్స్ని కిందకి దించడం జరుగుతుంది. దాని ద్వారా వాటర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో నా వెనకాల కనిపిస్తుంది వాటర్ 24 hours ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది. కానీ సమ్మర్ వచ్చేటప్పటికి గోదావరిలో వాటర్ లెవెల్స్ తగ్గుతాయి. అటువంటి సమయంలో ఈ యొక్క గేట్స్ని పూర్తిగా క్లోజ్ చేయడం జరుగుతుంది. సో అటువంటి సమయంలోనే సమ్మర్లో కెనాల్స్లో ఉండే వాటర్ అంతా కూడా ఆగిపోతుంది. దాని ప్రాసెస్లో భాగంగా వీళ్ళు ఇది చేయడం జరుగుతుంది. సో ఇది మన ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కెనాల్కి ప్రధానమైనటువంటి వాటరు కేవలం ఇక్కడ నుంచి మాత్రమే వస్తుంది. ఓకే చిల్డ్రన్, మనకి కనిపిస్తుంది మనము లాక్స్కి యువతల ప్రక్కన ఉన్నాం. మనకి కనిపిస్తుంది గోదావరి నుంచి వచ్చినటువంటి కెనాల్ వాటరు. ఈ వాటర్ మనకి ఆ చుట్టుప్రక్క అక్కడ నుంచి ఈ మొత్తం అంతా కనిపిస్తుంది. ఈ వాటరే మనకి ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి కెనాల్కి వాటర్ సప్లై చేసేటువంటి వాటర్ ఇదంతా కూడా. సో మనకి ఈ వాటరే మనకి కెనాల్స్గా డివైడ్ అయిపోయి ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి అమలాపురం, రాజమహేంద్రవరం, రామచంద్రపురం, ఇటువంటి నెక్స్ట్ అలాగే
ప్రతిపాడు ఇటువంటి రీజన్స్కి అందరికీ కూడా వాటర్ సప్లై అనేది ఈ కెనాల్ ద్వారా జరుగుతుందని మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చూడొచ్చు, వీటిని వాటర్ డక్స్ అని పిలుస్తాము. ఇవి 24 hours వాటర్లోనే ఉంటాయి. వాటర్లో నీటికి ఎక్కడైతే లోన ఉంటుందో డీప్ వరకు వెళ్తాయి. అక్కడ ఉన్న ఫిష్ని ఇవి హంట్ చేసుకుని అవి తింటాయి. వీటిని మనం వాటర్ డక్స్ అంటాము. అలాగే తెలుగులో నీటి బాతులు అని కూడా పిలుస్తాం వీటిని. సో ఇవి చాలా ఎక్కువగా కనిపిస్తాయి ఫ్రెండ్స్ గోదావరి ఆ రీజియన్లో. వీటి వల్ల కూడా నేచర్ అనేది కాపాడబడుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.